కాపరి వద్దు, గోవుల కాపరి ముద్దు, గొర్రెల కాపరి వద్దు, గోవుల కాపరి ముద్దు. మతం మారిన గిరిజనులను, ఎస్టీ జాబితా తొలగించాలి, మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా తొలగించాలి. ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. ఆది మానవుడైన ఆదముకు ఇద్దరు కుమారులు. పెద్దవాని పేరు కయీను. ఇతను భూమిని సేద్యం చేయువాడు. ఇతను చాలా గర్వంధుడు, విపరీత కోపిష్టి. చిన్నవాని పేరు హేబేలు. ఇతను గొర్రెల కాపరి. ఇతను నీతిమంతుడు. వీరిద్దరూ కూడా దేవునికి అర్పణలు తెచ్చారు. కయీను తన పొలము నుండి కొంత పంట, హేబేలు తన గొర్రెల నుండి కొన్ని గొర్రెలు తెచ్చారు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించెను. కయీనుది అంగీకరించలేదు, ఎందుకంటే అతను సత్ప్రవర్తన లేనివాడు. దీనికి కయీను అవమానం పొంది తన బుద్ధి మార్చుకోక తన తమ్ముడిని చంపి పాపం చేశాడు. అందుకు దేవుడు, నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారము నీకివ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువని శపించాడు. కాబట్టి గిరిజన అన్నదమ్ములారా, మనము పుట్టుకతో గిరిజనులమే, ఆదివాసులమే. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. కాబట్టి పగతో మనకు మనమే పాడు చేసుకోక క్రీస్తు చూపిన ప్రేమను పంచుకుందాం. ప్రేమను మించిన దైవం లేదు. వందనాలు.